ఈ మధ్య నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, రెగ్యులర్గా షార్ట్స్ పెట్టాలి, పోస్టులు కూడా రెగ్యులర్గా పెట్టాలి. అలా అయితేనే మంచి రీచ్ వస్తుందని. నేనైతే ఛానల్ అయాన్ చిన్న ఉన్నప్పుడు అయితే అయాన్ 1.5 ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 3-4 ఇయర్స్ అవుతుంది. కానీ అప్పుడు ఇష్టంతో స్టార్ట్ చేశాను. కాకపోతే ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి, ఏం తెలియక అప్పుడు ఒక వీడియో, ఇప్పుడు ఒక వీడియో ఎట్లా పడితే అట్లా తీసి డైరెక్ట్ అప్లోడ్ చేసేదాన్ని. అది షార్టా, వీడియోనా ఏది తెలియదు. అట్లా అప్లోడ్ చేసేదాన్ని. స్టార్టింగ్లో అయితే మంచిగానే పెట్టేదాన్ని. కానీ అమౌంట్ వస్తుంది ఇట్లా అని తెలియకుండా ఏదో పెడదాంలే అన్నట్టు పెట్టాను. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి పెట్టడం వల్ల నా ఛానల్ అయితే చాలా వెనుకబడిపోయింది. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కాకపోతే వ్యూస్ అయితే అసలు రావట్లేదు. ఎందుకని చాలా వీడియోస్ అయితే చూశాను. అందరు వీడియోస్ చూస్తే అప్పుడు అర్థమైంది రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేయాలి అని. అయితే ఏం వీడియో పెట్టాలి ఏంటా అని అనుకొని ఏదో ఒకటిలే చూద్దాం మంచిగా అందరిలాగానే ట్రై చేసి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మీరు మంచిగా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే మంచిగా వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియో, ఈ వీడియో కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా స్టార్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేసే వాళ్ళకు తెలుస్తుంది, అలా వాళ్ళకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. నాకైతే అస్సలు చాలా అంటే చాలా బాధపడ్డాను. మంచిగా పెట్టేసి అయిపోయేదేమో వీడియోస్. మంచిగా అప్పుడు స్టార్టింగ్ పెట్టగానే మంచిగా రీచ్ వచ్చింది, వీడియోస్ కూడా మంచిగా పోయినాయి. అయితే గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి. అందుకని ఈ మధ్య అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. అప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా రోజు ఒక్క షార్ట్ అయినా అప్లోడ్ చేస్తున్నాను. చాలా తప్పు చేస్తాను. అప్పుడే పెట్టింటే ఎప్పుడో నా ఛానల్ రీచ్ అయిపోయేదండి. చాలా బాధేస్తుంది అసలు ఇలా ఈ వీడియోస్ చూస్తుంటే. అసలు వీడియోస్కి లైక్స్ రావట్లేదు అని చెప్పేసి. నిజంగా నాలా ఎవరైనా చేసుంటే అసలు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా వీడియోస్ రోజు ఒక్కటైనా అప్లోడ్ చేయండి, షార్ట్ అయినా పెట్టండి. మీకు మంచి రీచ్ వస్తుంది, మంచి సక్సెస్ అవుతారు. నాలా 3-4 ఇయర్స్ అయిందండి. నిజంగా అసలు వీడియోస్కి అస్సలు రీచ్ రావట్లేదు. ఇది చూద్దామని చెప్పేసి అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే మేము మెహందీ పెట్టుకుందాము, ఉగాదికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఉగాది నుంచి ఇక ఇంటికి వెళ్దాము రేపు అని మెహందీ అయితే పెట్టుకుందామని చెప్పి మా పెదనాన్న వాళ్ళ దగ్గర ఉన్న చెట్టు దగ్గర నుంచి అయితే మెహందీ తెంపుకుంటున్నాము. అక్కడైతే చెట్టు చాలా పెద్దగా ఉంటుండండి అసలు చెట్టు. కాకపోతే చిన్నగా కొట్టేసరి ఇక చిన్నగా ఉంది, సరిపోద్దిలే అని చెప్పేసి అయితే అది తెంపుకున్నాము. మా అయ్యన్ వాళ్ళ ఫ్రెండ్తో మంచిగా మెహందీ తెంపేశాడు. ఆర్యన్ కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. ఇక మేమైతే వచ్చి మెహందీ ఇక మిక్సీకి అయితే పట్టేస్తున్నాము. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇట్లా మెహందీ తెంపుకొని అయితే వచ్చి రోట్లో మంచిగా మెహందీ అయితే నూరుకుంటుంటిమి. మంచిగా చింతపండు కాసు అవి వేసి అయితే మంచిగా మెహందీ నూరుకొని మంచిగా జెండా అట్లా మంచిగా రిపబ్లిక్ డే అవన్నీ వస్తే అయితే చాలా అంటే చాలా ఇష్టంతో మెహందీ ఫ్రెండ్స్తో అందరితో తెంపుకొని మంచిగా నూరుకొని మంచిగా పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంటుండండి ఆ రోజులే అసలు. మేము మెహందీ తెంపుతుంటైతే ఆర్యన్ కూడా వచ్చి సతాయిస్తున్నాడు. ఆయన కూడా అది ఇది సర్దుడుతూ ఉన్నాడు. కొంచెం చింతపండు మాత్రమే వేసాము, కానీ మంచిగానే పండింది. చిన్న ఉన్నప్పుడైతే కొంచెము కాసు చింతపండు ఇంకేవేవో వేసేవాళ్ళు, అవి రెండే గుర్తున్నాయి. ఇప్పుడైతే మేము చింతపండు కొంచెం నానబెట్టి కొత్త చింతపండు నానబెట్టి వేసాము, మంచిగానే అయింది. మా ఆర్యన్ చూడండి గిన్నె తీసుకొని కొడుతూ ఉన్నాడు. ఆ వాటర్ చల్లుదామా అది ఇది ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటాడు. అయ్యానైతే మంచిగా బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఆర్యన్ అయితే ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే మా దగ్గరే ఉండి మేము చేసే పనులలో ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఊర్లో ఉండి అయితే చాలా మంచిగా అనిపించింది. అసలు మా ఇంటి దగ్గరికి వెళ్తే అసలు టైమే తెలియదు, ఎట్లనో ఏంటో గడిచేపోదు. ఇక్కడైతే అసలు ఫాస్ట్గా డేస్ అయిపోయినాయి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా మా అందరితోని మంచిగా పిల్లలు అది ఇది అక్కడైతే గడిచిపోకుండా ఒకరమే లోన్లీగా ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుంది. ఇక తప్పదు కదండి, మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని రోజులున్నా మన అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ చేసుకోవాలి. అది మనకంటూ ఒక మళ్ళీ ఫ్యామిలీ, మనకంటూ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కానీ ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా మన లైఫ్ చిన్నగా ఉన్నప్పుడే చాలా హ్యాపీగా బాగుంటుంది కదండి. అసలు మంచిగా ఆడుకుంటాం, తింటాం, ఫ్రెండ్స్తో తిరుగుతాం, అడిగే వాళ్ళు ఉండరు. ఎంత బాగుండేనో అసలు ఆ రోజులు తలుచుకుంటే. మళ్ళీ చిన్న అయిపోతే బాగుండు అనిపిస్తుంది. నిజంగా ఎంత బాగుంటుండేనో అసలు.
ఇప్పుడైతే ఫ్రెండ్సా ఏమి చూస్తే ఫోన్ చూస్తాం, లేదంటే పిల్లలు పని వర్క్, ఇంకేం చేస్తామండి హౌస్ వైఫ్స్ అంతే కదా. పొద్దునుంచి ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి, వండాలి, కడగాలి, పిల్లలను చూసుకోవాలి, అదే మన పని. నాకంటూ చిన్న హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ఒపీనియన్ తోటే నేను ఈ యొక్క చిన్న ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పుడు అయాన్ కూడా చిన్న ఉన్నాడు, ఇబ్బంది పెట్టడము, మళ్ళీ నాకు తెలియకపోవడము, యూట్యూబ్ ఇట్లా చేయాలా, ఛానల్ ఇట్లా ఉంటుందా, వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేయాలా, షార్ట్స్ ఇట్లా పెట్టాలా, మనకు కంటెంట్ ఎట్లుంటుంది ఏది అసలు ఏమీ తెలియనప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక ఛానల్ స్టార్ట్ చేశాను, సర్లే ఉండని, ఏదోలే ఇది వెళ్తుందేమో, ఏం కాదు పెడదాము అనే ఉద్దేశంతో అయితే ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టేశాను. ఇప్పుడు ఇక డిలీట్ చేయడం, కాపీరైట్లు కూడా పడినాయి, కాకపోతే తెలియదు దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. కాకపోతే నాకు స్ట్రైక్ పడలేదు, కాపీరైట్ క్లెయిమ్సే పడ్డాయి. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది అయితే ఏం తెలియదు. ఇప్పుడైతే రెగ్యులర్గా నా వీడియోస్ ఇట్లానే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి, మంచిగా నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ ఇట్లానే చేస్తాను. మా అయాన్ తోటి కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అయాన్ వాళ్ళ తమ్ముడు అయాన్ తోటి మీరు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను, వీడియో ఒకటి పెట్టి వాయిస్ ఓవర్ ఒకటి ఎందుకు ఇస్తున్నానంటే అది మెహందీనే కదండి, మనకు తెలుసు అది ఎట్లా చేసుకోవాలో. కానీ ఇందులో ఉన్నది నాకు కొంచెం చెప్పాలి, ఛానల్ గురించి నా డౌట్స్ కూడా మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే నేను ఇది చెప్తున్నాను. మీకు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకొని ఉన్న వాళ్ళైతే మంచిగా రెగ్యులర్గా వీడియోస్ చేయండి, నాలా చేయకండి. అసలు రీచ్ రాదు, చాలా బాధేస్తుంది నాకైతే. వేరే వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ నా వీడియో చూస్తే చాలా అంటే చాలా బాధేస్తుందండి నిజంగా. అసలు మనకెందుకు రీచ్ వస్తలేదు, ఎందుకు చూడట్లేదు, అసలు లైక్స్ కూడా ఎందుకు కొట్టట్లేదు. వేరే వీడియోస్ చూస్తే అసలు ఏం ఉండదు, ఆకాశాన్ని చూపిస్తారు, భూమిని చూపిస్తారు, అటు ఇటు ఏదో చూపిస్తారు యూజ్లేంది. అయినా కానీ వాళ్ళకు లైక్స్ ఉన్నాయి, ఎందుకు నాకు లైక్స్ లేవు అసలు ఏంటా అని ఫుల్ అంటే ఫుల్ బాగా అనిపిస్తుంది. ఇక కాకపోతే ఒక్కొక్కరు ఇష్టం కదండి, ఒకరికి లైక్స్ కొడతారు, ఒకరికి ఇష్టం అలాంటివి. అందుకనే నేనైతే ఈ చిన్న వీడియోనైతే నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ అయితే మంచిగా సపోర్ట్ చేయండి. మేమైతే ఇక మెహందీ మంచిగా పెట్టుకున్నాము. ఈవినింగ్ ఆర్యన్ కూడా పెడదామని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మధ్యలో వర్షాలు వచ్చిపోతున్నాయి కదా, మళ్ళీ కోల్డ్ అయితే ఇబ్బంది, ఫీవర్లు కూడా వస్తాయి, ఎందుకని చెప్పేసి అయితే ఆర్యన్కి పెట్టలేదు, అలా పెడదామని అనుకున్నాను. ఓన్లీ మేమే పెట్టుకున్నాము. ఇక మేమే పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే ఇంటికి వచ్చేటప్పుడు అయితే అయాన్ ఫుల్ అంటే ఫుల్ ఏడ్చాడు. అస్సలు ఇష్టం లేదు అయాన్కి రావడము, అక్కడే ఉంటానని. ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు, నేను రాను అని చెప్పేసి అయితే అయాన్ ఫుల్గా ఏడ్చాడు. ఇంకా అయినా సరే తీసుకురావడం తప్పలేదు, వచ్చాము అంతే. మా వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇట్లాగే మంచి మంచి వీడియోస్ చేస్తాము. మా అయాన్ ఆర్యన్ తోటి ఇద్దరితోటి మంచి వీడియోస్ చేస్తాము. ప్లీజ్ మంచిగా ఎంకరేజ్ చేయండి. మెహందీ కూడా మంచిగా పండింది. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.